ఇందిర గారు, చట్టం అందరికీ సమానం, కానీ షరతులు ఏమన్నా వర్తిస్తాయనేటువంటి నిబంధన ఏమన్నా ఉందా? ఇప్పుడు వీళ్ళు అందరూ చెప్తున్నది 3 పాయింట్స్ ఇక్కడ. ఏంటంటే ఫ్లెక్సీలు కడుతూ, సీఎం కోసం ఫ్లెక్సీలు కడుతూ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, హైడ్రా వాళ్ళ తమ్ముడు హైడ్రా ఎఫ్టీఎల్ జోన్లో ఉంటే దానికి ఎందుకు కూల్చలేదు ఒకటి, దాని నెక్స్ట్ ఇంకొక తమ్ముడు వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి అబ్బాయి పరిస్థితి ఏంటి? మరి ఈ విషయాలు చూస్తే నిజంగా చట్టం అందరికీ సమానమేనా అన్నటువంటి డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు మాట్లాడింది కూడా ఒకటే లైన్ ఉంది. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇమీడియట్ అంటే అల్లు అర్జున్ గారిని ఎప్పుడైతే పోలీసు వాళ్ళు అరెస్ట్ కి చేసినప్పుడు ఇమీడియట్ గా వీళ్ళిద్దరు స్పందించారు. చనిపోయినటువంటి పేదవాడికి సంబంధించినటువంటి వాడి జీవితానికి ఎక్కడ కూడా లెక్క లేదు, అకౌంటబిలిటీ లేదు వాళ్ళకి. కేవలం ఒక ఫ్యాన్ గా ఉన్నటువంటి ఒక సినీ ఫీల్డ్, ఒక సెలబ్రిటీకి, ఒక సినిమాకి 300 కోట్ల రూపాయలు డైరెక్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి తన యొక్క వాటికి మాత్రమే వీళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాలే ఇప్పుడు ఎవరు, ఎందుకంటే అంతా కూడా గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అక్కడ జరిగినటువంటి విషయాన్ని అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే, అక్కడ ఇమ్మీడియట్ గా నీ ప్రెమిసెస్ లో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూకి సందర్భంలో నీ సందర్భం వల్ల ఒకరి ప్రాణం కోల్పోయి ఇంకొకరి ప్రాణాన్ని కొట్టుమిట్టాడే పరిస్థితి ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఒక హీరోగా, అంటే నిజ జీవితంలో హీరోగా నువ్వు యాక్ట్ చేయాలి. అక్కడ సినిమాలో హీరో కాదు, నిజ జీవితంలో హీరోగా యాక్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. పోలీసు వాళ్ళకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకెళ్లి నువ్వు హాస్పిటల్ చేసి ఏం జరిగిందో నువ్వు కనుక్కున్న పని నువ్వు చేసి ఉండాలి. ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాంటిది, నేను అండగా ఉంటుందని చెప్పాల్సాను. పూర్తి నైతిక బాధ్యత నేను వయసు చెప్పాల్సిన అవసరం అతని పైన ఉంది. కానీ అది ఎక్కడ జరగకుండా దాన్ని మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసి, మరినాడు నాకు తెలిసింది, నేను పంపించాను, అప్పటివరకు అయిపోయింది, పూర్తిగా క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది అని ఒక హీరోగా ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల అది ఈ సమాజము దాన్ని అంగీకరిస్తుందా? ఇప్పుడు మాట్లాడిన సోకాల్డ్ పార్టీ రిప్రజెంటేటివ్స్ వాటిని అంగీకరిస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇప్పటికి కూడా మీరు అదే పదే మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడ ఆయన తప్పు ఆయన వల్ల ఆయన చేశాడని తప్పు అన్నట్లే, అతను రావడం ద్వారా తొక్కేసలాట వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఫైన్ ఇందిర గారు, అయితే మీరన్నట్టుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్ల మనం మాట్లాడుతుంది. ఒక నిమిషం ఇందిర గారు, వాస్తవాలు మాట్లాడితే సోకాళ్ళు అవుతారా? మీ నిర్లక్ష్యం కదా, మీ నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు బలైనాయి. పూర్తి వింటారా? మీరు మాట్లాడుతున్నాను ఎందుకంటే స్టూడియోలో లేదు. 4వ తారీఖు నాడు సినిమా రిలీజ్ ఉందని 2వ తారీఖు మీరు పర్మిషన్ అడిగితే 3వ తారీఖు నాడు వాళ్ళు ఇచ్చారు. ఇబ్బంది అనిపించారని వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా ప్రూవ్ అవుతున్నారు కదా. ఇది నేను చెప్పలేదు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు. అది ఏమంటారు, డిపార్ట్మెంట్ తరపు నుంచి పూర్తిగా ప్రజెంటేషన్ ద్వారా ఏం జరిగిందో విజువల్ తో సహా ఈ సమాజం ముందు వాళ్ళు పెట్టినప్పుడు కనీసం మనం దాన్ని అర్థం చేసుకుని ఉండాలి. ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అసెంబ్లీలో ఈ సమాజానికి తెలిసే విధంగా, ఎందుకంటే పార్టీల మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. వీళ్ళందరూ ఒక హీరోకి సంబంధించిన దాని విషయంలో జరిగిన తప్పుని నేనేదో కాంట్రవర్సీ చేసే పనిలో ఉన్న మీరు అందరూ అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో జరిగినటువంటి ఇష్యూ ఇది. ఆయన పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు. నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను ఎక్కడైనా స్పందిస్తారేమని, స్పందించలేదు. వెళ్ళి కనీసం నేను ఆ కుటుంబానికి నేనున్నది భరోసా ఇవ్వలేదు. ఇవాళ మనం డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, సందర్భం క్రియేట్ చేసినటువంటి ఆ ప్రజల కోసం, ఆ ఫ్యాన్ కోసం నేనేం చేశానని ఇవాళ తను చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అయినప్పుడు నేను వెళ్ళాను చేశానని చెప్తాను. చేసి ఉండొచ్చు ఇదే చిరంజీవి గారు ఇందిర గారు మీ ఆడియో చాలా డిస్టర్బెన్స్ ఉందండి. ఇద్దరిని పంపించేసి చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను బయట యాక్చువల్ గా అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేరే నెట్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ మనం మాట్లాడే అంశంలో రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒకటి తెలియజేస్తున్నా. 2వ విషయం, పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే అల్లు అర్జున్ పైన కక్ష పుట్టి, ఇంకా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఎందుకు కక్ష పుడతాంతో చెప్పండి, మీరు ఆలోచించండి. పూర్తి ఎవిడెన్స్ పోలీసులు ముందు పెట్టిన తర్వాత నేను మాట్లాడకపోయినట్లయితే ఈ ప్రభుత్వం తరపు నుంచి నేను తప్పుదోవ పట్టించిందని అవుతాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించారు. దాంట్లో సెలబ్రిటీ వెళ్ళారు. ఈ ప్రతిపక్షం చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకులు